నీటిలో ఓం రాయండి. గంగే జమునే జీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు నీళ్ళలో పువ్వుతో అలాగా రౌండ్ గా చుట్టండి. అంటే సప్త సముద్రాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రోక్షణ చేస్తున్నట్టుగా అది దేవం ఆ కలిసిలో ఆ పువ్వుతో నీళ్లు తీసుకుని వినాయకుడిని చల్లండి. దేవం దీన్ని మగవాళ్ళ మీద చల్లుకుని తర్వాత ఆడవాళ్ళ మీద చల్లండి. ఆత్మానం మీ సహా కర్మచర్క పత్నిలో కూడా నీళ్లు చల్లండి. ఆడవాళ్ళ మీద కూడా మీరు తీసుకొచ్చిన పూజా సామాగ్రి మీద నీళ్లు చల్లాలి. పూజ సామాన్లన్నింటి మీద దేవం ఆత్మానం పూజా స్థలాన్ని ద్రవ్యాన్ని నమస్తే మీరు దండ పెట్టండి. ఓం గణానాం తవా గణపతి వందనామహే గణింకవీనాపుపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సున్వన్నో దభిస్యేన సాగరం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపపయతే సాంగం సాయం సదానం సదగ్నే పత్ని పునర్భగవానో హస్మిన్ హరిద్రా బింబే సుభగం మహాగణపతి ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః నమః అంటూ వినాయకుడికి పూజ చేస్తూ ఉండండి. శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహ. చెప్పండి. గురస శిరస వచస కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణా మోష్టాంగ ముష్యతే. అంటే నీ దేహంలో ఉన్నటువంటి అన్ని రంధ్రాలను కూడా